హాయ్ అండి. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే సడన్ సర్ప్రైజ్ చేసిందండి పాకిస్తాన్‌కి. ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయేలాగైతే షాక్ అయితే ఇవ్వడం చూసాం మనమైతే. ఎందుకంటే ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో, యుద్ధం జరుగుతుందని మనమందరం భావిస్తూ వచ్చామో, సడన్‌గా అయితే మీరు చూసుకుంటే ఎంత సడన్‌గా అంటే మీరు చూస్తే అర్ధరాత్రి పూట ఎళ్లి ఒక 10 మిస్సైల్ తీసుకెళ్ళి పాకిస్తాన్‌లోను, అలానే పాక్ ఆక్రమించిన కాశ్మీర్‌లోను అయితే వేయడం చూసాం. ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో అక్కడ షెల్టర్‌లు ఏర్పాటు చేసుకున్నారో, ఆ షెల్టర్‌ల మీదనైతే బాంబులైతే మనమైతే వేయడం చూసాం మన వాళ్ళైతే వెళ్లి. ఇది ఒక సర్ప్రైజ్ అటాక్ అంటారు దీన్ని. ఎందుకంటే డైవర్ట్ చేయడం. ఎందుకంటే నిన్నే హోంమంత్రి శాఖలకైతే మనమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన కేంద్రం సంబంధించిన హోంశాఖ. ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళకైతే బాంబులు పడేటప్పుడు పాకిస్తాన్ ఒకవేళ యుద్ధం జరిగినప్పుడు బాంబులు పడితే వాళ్ళనైతే అలర్ట్‌గా ఉంచండి ప్రజల్ని. ప్రజలు ఎక్కడ దాక్కోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఆ సిట్యుయేషన్ వస్తే మనం ఆహారం ఎలా తెచ్చిపెట్టుకోవాలి. ఎందుకంటే యుద్ధం జరిగితే వారం ఉంటుంది, 20 రోజులు ఉంటుంది, నెల ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం ఉక్రెయిన్‌ది 2, 3 సంవత్సరాల నుంచి వాళ్ళైతే యుద్ధం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆహారం భద్రపరచుకోవాలి అయన్నీ చెప్పడం చూసాం. పాకిస్తాన్ కూడా ఏమనుకుంది, ఓహో! వీళ్ళేంది యుద్ధం వస్తే ఇలా జాగ్రత్త పడాలని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారులే అని సైలెంట్‌గా ఉంటే, నేను అర్ధరాత్రి ఎళ్లి ఆపరేషన్ సింధూర్ పేరుతోటైతే సడన్‌గా అయితే అటాక్ అయితే చేయడం చూసాం. పాకిస్తాన్ సంబంధించిన ఆహ్, స కొన్ని ఉగ్రవాద సంస్థలపైన, అలానే పాక్ ఆక్రమించిన కాశ్మీర్‌లోనైతే బాంబులైతే వేయడం చూసాం ఓవరాల్‌గా అయితే. ఈ మన సడన్ సర్ప్రైజ్ అండి. దానికి పేరు కూడా పెట్టారు ఆపరేషన్ సింధూర్ అని. సింధూర్ అంటే తెలిసిందిగా రెడ్ కలర్. ఒక చుక్క అయితే పెట్టొచ్చారు. ఒక 10 బాంబులేసి పాకిస్తాన్ గడ్డపైనైతే ఒక రెడ్ చుక్క అయితే పెట్టుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ పేరుతోటైతే. చూశారు కదా! నిన్నటిదాకా సైలెంట్‌గా ఉన్నారు. భారత్ ఏం చేయబోతుందని సైలెంట్‌గా ఉంటే, ఎందుకంటే జరిగిపోయి చాలా రోజులైపోయింది కదా! ప్రధానమంత్రి గారు తన పనులు తన మీటింగ్ బీహార్‌కి వెళ్లి మీటింగ్ పెట్టాడు. మన ఆంధ్రాకొచ్చి అమరావతిలో మీరు చూస్తే అమరావతి పునఃప్రారంభించారు అక్కడ ఉన్న పనులనైతే. ఇలా తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉన్నాడు సైలెంట్‌గా అయితే. సడన్‌గా నిన్న నైట్ అయితే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే అటాక్ అయితే చేయడం చూసాం. 10 బాంబులు వేయడం చూసాం. సడన్ సర్ప్రైజు. నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను అసలకి. ఎందుకంటే యుద్ధం తీసుక భారత్ తెలదనుకున్నాను. మరి దీని ప్రతిఘటనగా మరి పాకిస్తాన్ ఏం చేయబోతుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఆపరేషన్ సింధూరు ఆహ్, వీడియోతో సహా తీసుకొచ్చింది. ఎవరైతే ఈ మేధావులని చెప్పుకున్న కొంతమంది కాంగ్రెస్ గానీ, లేకుంటే మిగతా పార్టీలు గానీ కొంతమంది చెప్పుకుంటున్నారు. ఆహ్, ఇండియా ఎళ్లి ఉత్తిత్తి పనులు చేస్తది, లేకుంటే వీడియోలు బయట పెట్టాలనుంది. అప్పుడు ఎందుకంటే ఉరి స్ట్రైక్ చేసినప్పుడు గానీ, లేకుంటే బాలాకోట్ జరిగినప్పుడు గానీ చాలామంది విమర్శించారు. అందుకని వీడియోలతో సహా అయితే మన వాళ్ళకైతే బయట పెట్టింది ఇండియన్ ఆర్మీ. ఇది చూసిన తర్వాత బిత్తరపోయే పరిస్థితి పాకిస్తాన్‌కి ఏర్పడింది.